गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। ఈయన పేరు శేఖర్, ఉండేది వెస్ట్ మారేడ్పల్లి. చిన్నప్పటి నుంచి వినాయకుడంటే ఎనలేని భక్తి. ఆ భక్తిలోంచి ఓ హాబీ పుట్టుకొచ్చింది. విగ్రహాల సేకరణను అలవాటుగా చేసుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా భిన్న రూపాల్లో ఉన్న గణనాథుని విగ్రహాలను సేకరిస్తూ ఇంట్లో భద్రపరుస్తూ వచ్చారు. ప్రస్తుతం శేఖర్ ఇంట్లో రకరకాల రూపాల్లో 15,253 విగ్రహాలు కొలువుదీరాయి. గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి। వినాయక చవితి 11 రోజులు మనము చేస్తాము. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి దాకా నిమజ్జనం చేస్తాము. నాకు ఆ నిమజ్జనం పార్ట్ చిన్నప్పుడు ఇష్టం లేక నిమజ్జనం చేయొద్దని ఈ విగ్రహాలని కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అందరికి అదే అంటున్నాను, మనం 11 రోజులు కలిసి మెలిసి ఉంటాము. అలాగే 11 రోజులు ఎందుకు 365 రోజులు అందరు కలిసి ఉంటే చాలా బాగనిపిస్తుంది. కేవలం వినాయక విగ్రహాలతో ఆయన ఆగిపోలేదు. పెయింటింగ్స్, కీ చైన్స్, స్టోన్, మెటల్, ఆడియో సిడీలు, వాల్ పేపర్స్, ఇలా విఘ్నేశ్వరునికి సంబంధించిన అన్ని రకాలు ఆయన సేకరిస్తూనే ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే ఇవన్నీ దాదాపు 70 దేశాల నుంచి సేకరించారట. ఇరాన్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెన్యా, కొరియా, ఇలా పలు దేశాల నుంచి గణనాథుని ప్రతిమలను తీసుకొచ్చి ఇంటినే ఓ గణేష్ మ్యూజియంగా మార్చేశారు శేఖర్. ఇవాళ మటుకు నా దగ్గర 15,268 విగ్రహాలు, అలాగే 18,242 ఫోటోలు, 1095 పోస్టర్లు, 190 కీచైన్లు, 170 ఆడియో వీడియో క్యాసెట్ భజనాలు కీర్తనలు, అలాగే 175 గణపతి పుస్తకాలు ఉన్నాయి. ఈ మొత్తం కలెక్షన్ 35,000 దాటింది. దీనికి 1,00,000 దాకా తీసుకెళ్లాలని కోరిక. అలాగే భారతదేశం కాకుండా దేశ విదేశాలు 37 దేశాల గణపతి కూడా కలెక్ట్ చేశాను. జపాన్, ఇండోనేషియా, జావా, జకార్తా, బాలి, కంబోడియా, వియత్నాం, ఈ రకరకాల గణపతి కలెక్ట్ చేశాను. అలాగే వెండి, బంగారము, కాపరు, జింకు, టెరకోటా, అలాగే కొన్ని రకరకాల మట్టి విగ్రహాలు, అలాగే రకరకాల వుడ్తో తయారు అయిన గణపతి విగ్రహాలు కలెక్ట్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, రకరకాల స్టోన్స్, ప్రీషియస్ స్టోన్స్, మరి సెమీ ప్రీషియస్ స్టోన్స్, ఈ విగ్రహాలు కూడా కలెక్ట్ చేశాను. గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి। చెక్క, గంధం, డైమండ్, రాయి, బంగారం, ఇత్తడి వంటి మెటీరియల్తో తయారు చేసిన విగ్రహాలు శేఖర్ సేకరించిన వాటిలో ఉన్నాయి. వీటన్నిటినీ వినాయక చవితి సందర్భంగా ప్రదర్శనకు పెడుతున్నారాయన. ఇప్పుడు నా మొత్తం కలెక్షన్ని ఒక మ్యూజియంలో మార్చాలని కోరిక ఉంది. మా ఇంటి పైన ఒక ఫ్లోర్ కేటాయించి దాన్ని మ్యూజియం లాగా మార్చి ఈ మ్యూజియంకి 10 రూపాయలు టికెట్ పెట్టి ఈ 10 రూపాయలు కలెక్షన్ చేసి అనాథులకు, ఓల్డ్ ఏజ్ హోమ్, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, వికలాంగులకు పెట్టాలని కోరిక. టోటల్ ఇన్కమ్ వాళ్ళకు డెడికేట్ చేయాలని కోరిక. హాబీగా మొదలైన విగ్రహాల సేకరణ శేఖర్ ని రికార్డుల బాట పట్టించింది. ఇప్పటికే ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎవరెస్ట్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. మండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ